మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి జాతక చక్రం తీసుకున్నప్పుడు గ్రహాల స్థితి 12 భావాల్లో ఏదో ఒక భావంలో ఏదో ఒక రాశిలో, ఇప్పుడు మీనరాశిలో పుట్టారు అంటే చంద్రుడు మీనరాశిలో ఉండగా పుట్టారు. మరి ఏదో ఒక నక్షత్రం మీద చంద్రుడు ఉండగా జన్మించి ఉంటారు. అట్లాగా ఆ రోజు లగ్నం, మరి లగ్నం బట్టి గ్రహాల స్థితి ఏర్పడతాయి. ఇది జాతక చక్రం. మరి మీ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని బట్టి దశలు ప్రారంభమవుతాయి. ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ఆ దశలు కూడా మనకి సుఖమైన జీవితం అనుభవించాలంటే ఏ వయసులో ఎలాంటప్పుడు వస్తే మనకి గ్రహదశలు అనుకూలిస్తాయి. అది భావం లగ్నం బట్టి ఆ భావాల యొక్క గ్రహదశలు. ఇప్పుడు ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే మీన లగ్నం వారు, వీరు మకర రాశి వారు, చంద్రుడు శ్రవణ నక్షత్రం మీద ఉన్నారు. మీన లగ్నం మకర రాశి, చంద్రుడు శ్రవణ నక్షత్రం మీద ఉన్నారు. అప్పుడు ఏంటి, చంద్రదశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది. చంద్రదశతో జీవితం. మరి చంద్రుడి లగ్నానికి ఏంటండి అంటే గ్రహదశల విషయం చెప్తున్నాను. ఈ లగ్నానికి చంద్రుడు పంచమాధిపతి అయ్యారు. అంటే చంద్రుడు మొత్తం రోల్ ప్లే ఉంటుంది ఈ లగ్నానికి. పంచమాధిపతి దశ నుండి వీరి జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం వీరికి ఉన్నట్లే. మనం జన్మించినప్పుడు దశ ఏంటి, ఆ దశానాథుడు మీ జన్మ లగ్నానికి ఏ భావాధిపతి అయ్యాడు అన్నది ముఖ్యం. ఇక్కడ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే దశ ఏంటండి, కుజమహాదశ. కుజమహాదశ కుజుడికి 27, 28, 29, 30, 31 వరకు కుజుడి వయస్సు. కుజమహాదశ ఈ వయసులో వస్తే లాభాన్ని ఇస్తుందా? మరి ఈ లగ్నానికి కుజుడు ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి. ఇది మీన లగ్నానికి. మరి ద్వితీయ కారకుడు ఎవరండి, గురుడే. భాగ్యకారకుడు ఎవరండి, గురుడే. అంటే కుజమహాదశ వచ్చిన ఈ లగ్నానికి కుజుడు గురు అనుగ్రహంతో ఉంటారు. ఎందుకు, ఆ భావానికి కారకుడిని తీసుకోవాలి. మరి ఆ భావానికి కారకుడు ఎవరండి, లగ్నాధిపతి, భాగ్యాధిపతి. ఆ లగ్నానికి గురుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయండి, లగ్న దశమాధిపత్యం వచ్చింది. మరి లగ్న దశమాధిపత్యం అంటే దశమం అంటే ఏంటి, జాబ్ చేసే రంగం. ఈ వీడియో బాగా వినండి, అతి సులువుగా అర్థమవుతుంది. ఒక గ్రహదశ వచ్చినప్పుడు అది మనం సంపూర్ణంగా సుఖ జీవితం అనుభవించాలంటే ఆ ఏజ్కి సరిపడగా వస్తే ఆ గ్రహదశ మీకు సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు కుజుడు మేషలగ్నానికి కుజమహర్దశ మీన లగ్నానికి కుజమహర్దశ వచ్చినప్పుడు ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి కుజుడయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నారు, ఏది పొందారు అది సెకండరీ ఆప్షను. కుజుడైనప్పుడు ఈ ద్వితీయానికి కారకుడు ఎవరు, గురుడు. దశమానికి కారకుడు ఎవరు, బుధుడు. సారీ, దశమానికి కాదు, కుజుడికి 2 ఆధిపత్యాలు వచ్చాయి కదండి. అంటే రెండిటికి గురు ఆధిపత్యాలే వచ్చాయి. మరి గురుడు లగ్నాధిపత్యం, దశమాధిపత్యం వహించాడు. అంటే లగ్నం తాలూకా ఫలితాలు కుజుడు అందిస్తారు, దశమ భావానికి తాలూకా ఫలితాలు కుజుడు అందిస్తారు. మరి అందించినప్పుడు కుజుడికి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి మంచి చదువు అన్నీ వీరికి వచ్చేస్తాయి, అది ప్రాబ్లం లేదు. కానీ మరి ఈయనకి ఈ వయసు అన్నప్పుడు ఈ వయసులో చేసే పని ఏంటండి, ఉద్యోగం. ఉద్యోగపరంగా ఈ దశ చిన్నప్పుడే అయిపోయింది కాబట్టి ఉద్యోగం అన్నది పక్కన పెట్టేయాలి. కానీ చదువు ఉంటుంది, మంచి భాగ్యం ఉంటుంది, తండ్రి గారికి కలిసి వస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి. ఇకపోతే
నెక్స్ట్ వచ్చే దశ ఏంటి? ఇలాగ పుట్టిన వాళ్ళకి ఏ లగ్నంలో పుట్టినా మనము ఎలా అనుభవిస్తున్నాము, అది ఎలాగ మనకి ఫలితాలు ఇస్తుంది ఆ గ్రహ దశ అన్నది ముఖ్యమండి. ఇప్పుడు కుజు మహర్దశ తర్వాత రాహు మహర్దశ వీరికి. మరి రాహువు ఎలా చూడాలండి? రాహు ఏ భావంలో ఉంటాడో లగ్నానికి ఆ భావకారకుడినే తీసుకోవాలి. వీరికి రాహువు అష్టమంలో ఉన్నారు. తులారాశిలో మంచిదే. రాహు తులారాశిలో మంచి ఫలితాలు అందిస్తారు. అది డైరెక్ట్ పాయింట్. అష్టమ కారకుడు ఎవరండి? శని భగవానుడు. మరి శనికి ఈ లగ్నానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? వ్యయాధిపత్యం, లాభాధిపత్యం. అంటే ఈ 2 భావాల ఫలితాలు రాహు అందిస్తాడు. మరి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు కష్టాలన్నాండి? మరి శనికి వ్యయాధిపత్యం వచ్చింది కదా ఇక్కడికి. అంటే ఒక పాపస్థానానికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇంకపోతే నెక్స్ట్ వచ్చే దశ వీరికి గురు మహర్దశ. గురు మహాదశ అంటే చాలా బాగుంటుందట. శుక్ర మహాదశ అంటే చాలా బాగుంటుందంట. అద్భుతమైన యోగాలు ఉంటాయట, శుభగ్రహాల దశలు అనేసి అనుకుంటారు. మరి ఆ లగ్నానికి నైసర్గిక శుభగ్రహాలైన వారికి శుభాధిపత్యం రావాలి కదండి. మరి ఈ లగ్నానికి వచ్చిందా అంటే వచ్చింది. ఎట్లాగా? గురుడికి లగ్నాధిపత్యం వచ్చింది. మరి గురు మహర్దశ బాగుంటుందా? ఎట్లా ఉంటుంది? లగ్నాధిపతి దశ కాబట్టి ఎవరి రోల్ ప్లే ఉంటుంది? లగ్నంకి కారకుడు ఎవరు? రవి. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. రవికి ఇది షష్టాధిపత్యం వచ్చింది ఇక్కడ. అంటే పోరాటం చేయాలి వీరు గురు మహాదశలో. నెక్స్ట్ వచ్చింది ఏంటి? గురుడికి దశమకారకుడు ఎవరు? బుధగ్రహం. బుధుడికి ఈ లగ్నానికి చతుర్థాధిపత్యం, సప్తమాధిపత్యం వచ్చింది. బుధుడికి మిథున రాశి, కన్యా రాశి. చూడండి, మీన లగ్నం లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు లగ్నకారకుడు రవి షష్టాధిపత్యం వహించాడు. మరి 6, 8, 12 భావాలకు ఆధిపత్యం వస్తే ఏమవుతుంది? మరి ఆ భావాల తాలూకా ఫలితాలు ఈ గురుడు అందిస్తూ ఉంటారు కాబట్టి 1 లగ్నాధిపత్యం రవి కారకుడు. 2వ భావానికి ఈ గురుడికి ఏ ఆధిపత్యం? దశమాధిపత్యం, దశమకారకుడు బుధుడు. బుధుడికి ఈ లగ్నంలో ఏ భావాధిపత్యాలు వచ్చాయి? చతుర్థాధిపత్యం, సప్తమాధిపత్యం. ఈ 2 భావాలకి కలిపిన ఆధిపత్యాన్ని ఈ గురుడు అందిస్తూ ఉంటారు. మరి అప్పుడు చతుర్థం అంటే భూమి, భవన, వాహనాలు ఇట్లాంటివన్నీ. సప్తం అంటే వివాహ స్థానం, పార్ట్నర్షిప్లు, అట్లాగే బిజినెస్లు, ఇవన్నీ కలిసి వస్తాయి. కానీ బుధుడు ఈ లగ్నానికి బాధకుడు అయ్యాడు. రవికి షష్టాధిపత్యం వచ్చింది. షష్ఠభావాలు, గెలుపులు అవన్నీ ఉంటాయి. అయితే పాపగ్రహానికి పాపాధిపత్యం వస్తే మంచిదే, అది విపరీత రాజయోగం. ఈ వ్యక్తికి రవిగ్రహం 6లోనే ఉన్నారు, అంటే స్వరాశిలో ఉన్నారు కాబట్టి లగ్న ఫలితాలు బాగుంటాయి. బుధుడు ఈ వ్యక్తికి ఆ ఆధిపత్యాలు ఇస్తూ ఉన్నప్పటికీ మరి బుధుడు ఎలాంటి స్థితి పొందాడని చూసుకుంటే బుధుడు ఇక్కడే స్థితి పొందారు. భద్ర మహాపురుష యోగంలో ఉన్నారు వీరు. బాధకుడు అయినప్పటికీ బుధుడు భద్ర మహాపురుషంలో ఉన్నాడు. అందుకని దశ అనేది బాగానే ఉంటుంది.
అయితే రాజయోగాలు ఇస్తారా అనేపాటికి అంత యోగకారకం లేనప్పటికీ ఈ గ్రహాలు ఇలా స్థితి పొందాయి కాబట్టి బాగున్నట్టే. ఇంక తర్వాత గురు మహర్దశ అయిపోతుంది వీరికి. ఇంకే దశ వస్తుందండి? గురుడు తర్వాత వచ్చే దశ శని మహర్దశ. మరి మీన లగ్నానికి శని భగవానుడికి వ్యయాధిపత్యం, లాభాధిపత్యం వచ్చింది. ఇప్పుడు చూడండి, శని మహర్దశ వీరికి సుమారుగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇది గురుడు కారకుడు లాభానికి. వ్యయానికి ఎవరు? శనే కారకుడు. వ్యయానికి శనే కారకుడు అయ్యారు. శని భగవానుడు ఈ రాశిలోనే స్థితి పొందారు వీరికి. అప్పుడు శని మహర్దశలో లాభం శని భగవానుడికి వచ్చింది. అప్పటికి లాభకారకుడు గురుడు కాబట్టి లగ్న ఫలితాలు, దశమ ఫలితాలు సంపూర్ణంగా ఉంటుంది. ఆ శని మహర్దశలో వీరికి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు ఇట్లాంటివన్నీ అందుకుంటారు. ఎందుకు? గురుడికి ఈ జన్మ లగ్నానికి లగ్నాధిపత్యం, దశమాధిపత్యం వచ్చింది కాబట్టి. మరి ఇంకొక శని భగవానుడికి ఇంకొక ఆధిపత్యం వచ్చింది. ఏంటది? వ్యయస్థానం. వ్యయభావ ఫలితాలు కూడా వ్యయభావ ఫలితాలు శని భగవానుడే స్వయంగా అందిస్తారు. అయితే వీరికి అక్కడే వ్యయాధిపతి వ్యయ పొందారు. విపరీత రాజయోగం. విపరీతం అంటే ఏంటండి? చాలా కష్టపడిన తర్వాత అన్నీ అందుకుంటారు. అంటే ఈ 2 గ్రహ ఆధిపత్యాలు శని మహర్దశలో అందుకుంటారు. తర్వాత వచ్చే దశ ఏంటి? శని మహర్దశ బుధ మహర్దశ. బుధ మహర్దశ. బుధుడు ఈ లగ్నానికి చతుర్థాధిపత్యం, సప్తమాధిపత్యం. చతుర్థం అంటే చంద్రుడు. చంద్రుడు పంచమాధిపతి అయ్యాడు కాబట్టి చతుర్థ కారకాలన్నీ బాగుంటాయి. సప్తమం శుక్రుడు కారకం కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడు తృతీయం, అష్టమం. తృతీయ అష్టమ ఫలితాలు బుధుడు అందిస్తాడు. ఇట్లా తీసుకోండి. అయితే మరి ఎలా అండి రాజయోగ కారకులు ఎలాగండి మాకు? అందుకే ఏ గ్రహ దశ ఎలా ఉంటుంది అనేది గ్రహాల స్థితి మనము చూసుకుంటాం. ఇప్పుడు ఆధిపత్యాలు వచ్చాయి. ఆధిపత్యం వచ్చిన గ్రహానికి జన్మజాతక చక్రంలో మంచి ఉచ్చుపట్టి అట్లా ఉన్నప్పుడు ఆ గ్రహ దశలు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహము అనుకూలమైన స్థానంలో ఉంటుంది కాబట్టి యోగ ఫలితాలు అందిస్తారు. ఇప్పుడు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నది ఒక వ్యక్తికి మేషలగ్న జాతకులు కుజుడు ఉచ్చుపట్టి ఉన్నారు. ఇక్కడే బుధ శుక్రులు ఉన్నారు. మరి వీరు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. రాహు మహర్దశతో ప్రారంభమైంది. 2029 వరకు ఉన్నదని చెప్పాను. నెక్స్ట్ వచ్చే దశ గురు మహర్దశ. మరి మేషలగ్నం వారికి గురుడు భాగ్యాధిపతి, భాగ్యకారకుడే. వ్యయాధిపతి వ్యయం అంటే శని భగవానుడు. అంటే వీరు ఉద్యోగం ఇప్పుడు 2029కి ఆ రాహు మహర్దశ పూర్తవుతుంది. వీళ్ళు 2015లో జన్మించారు. అంటే 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 25వ సంవత్సరానికి 10 సంవత్సరాలు వీరికి పూర్తవుతాయి. 26, 27, 28, 29, 30, 31, 32, 33. సారీ 18 సంవత్సరాలు అంటే 2వ పాదంలో పుడితే మీకు 29 పూర్తవుతుంది. 29వ సంవత్సరానికి 18 రాహు మహర్దశ అవుతుంది. 29 నుంచి గురు మహర్దశ. అంటే వీరికి 2015 అంటే 29, 15 తీస్తే 14 సంవత్సరాలు మీరు రాహు మహర్దశ అనుభవిస్తారు. 14 అంటే ప్రస్తుతం ఇంకొక 4 ఏళ్ళు. 14 తర్వాత స్టార్ట్ అయిపోయే దశ గురు మహర్దశ. 14 నుంచి అప్పుడు 30 సంవత్సరాల లోపు
వీరికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. మరి ఎంత చదువుకున్నా ఒకవేళ 20 డాక్టర్లు అలాంటివి చదివితే 30 వేసుకోండి. ఈ గురు మహర్దశలోనే వీరికి రాజయోగం వచ్చేస్తుంది. ఎందుకు? గురుడు భాగ్యాధిపతి అయ్యారు, మేషలగ్నానికి వ్యయాధిపతి అయ్యారు. వ్యయాధిపతి శని భగవానికి లగ్నానికి ఏ కారకత్వాలు వచ్చాయండి? దశమ కారకత్వం, లాభకారక అంటే ఉద్యోగ కారకత్వం వచ్చింది. అందుచేత గురు మహర్దశలో శని భగవానుడు ఫలితాలు అందిస్తారు. మరి శని మహర్దశ ఎలా ఉంటుంది వీరికి? శని మహర్దశ వీరికి దశమం లాభం కాబట్టి శని భగవానుడికి దశమానికి కారకుడు బుధుడు అంటే 3, 6 భావాలకి ఇక్కడ ఆధిపత్యం వచ్చింది బుధుడికి. అప్పుడు ఏమవుతుంది? 3, 6 ఫలితాలు శని మహర్దశలో లాభాధిపత్యం శనికి వచ్చింది కాబట్టి గురుడు ఫలితాలు మిక్స్డ్ రిజల్ట్తో శని మహర్దశ ఉంటుంది. చాలా ఛాలెంజెస్ ఎదుర్కొని జయిస్తారు. ఇట్లా తీసుకోండి. మీ జన్మజాతక చక్రం తీసుకుని చూసుకోండి. గ్రహదశలు మంచి వచ్చినా ఎందుకు యోగించటం లేదు అన్నప్పుడు ఆ భావకారకుడు మీకు ఏ గ్రహదశ అయితే వచ్చిందో ఆ గ్రహానికి ఏ భావాధిపత్యాలు వచ్చాయి అన్నది ముందు చూసుకోండి. ఏ భావాధిపత్యాలు వచ్చాయి. ఇప్పుడు చాలామంది తులాలగ్నం వారు ప్రశ్నలు ఎక్కువ వేస్తూ ఉంటారు. చూడండి, తులాలగ్నంలో జన్మించి రాహు మహర్దశ, రాహు వృశ్చికంలో ఉన్నారు, యోగిస్తుందా? వృశ్చిక రాశిలో రాహుకు బలం ఉండదు. మరి ఇక్కడ కుజుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయండి? 2, 7 ఆధిపత్యాలు వచ్చాయి. తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజుడికి 2, 7 ఆధిపత్యాలు వచ్చాయి. మరి ఈ 2, 7 ఆధిపత్యాలకి గురుడు తర్వాత శుక్రుడు కారకులు అవుతారు. అంటే తులాలగ్నం వరకు శుక్రుడికి లగ్నాధిపత్యం వచ్చింది, అష్టమాధిపత్యం వచ్చింది. అంటే రాహువు లగ్న ఫలితాలు, అష్టమ ఫలితాలు ఈ భావంలో అందించి ద్వితీయం గురుడు ఫలితాలు అందిస్తారు. గురుడికి ఈ జన్మజాతక చక్రంలో తృతీయ, షష్టాధిపత్యం వచ్చింది. మరి అప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా. అప్పుడు ఈ గురుడు రాహు నుంచి ఉండే స్థితి బట్టి కూడా బాగుంటుంది. ఇదే తులాలగ్నం వారికి రాహువు ధనస్సులో ఉన్నారు, మరి అగ్నితత్వంలో కూడా యోగించరు. మరి ఈ భావాధిపతి గురుడు అయ్యారు కదా, ఈయనకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? గురుడిని పక్కన పెట్టండి. తృతీయంలో స్థితి పొందారు కాబట్టి తృతీయ భావకారకుడు కుజుడు. ఈ గురుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? తృతీయ, షష్ట. ఆ భావ ఫలితాలు కుజుడు కారకుడు అయ్యాడు. మళ్ళీ కుజుడు ద్వితీయం, సప్తభావానికి అయ్యారు. అంటే ధనస్థానం ఇది. అప్పుడు ధనాన్ని ఇస్తారు. ఇట్లా తీసుకోండి. ఆ రాశ్యాధిపతికి ఏ భావాలు అయితే వచ్చాయో ఆ భావ కర్కత్వాల మీద రాహుకేతువులు అనేది ఇస్తారు. ఈ వీడియో అతి సులువుగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఒక గ్రహ దశ జరుగుతుంది. ఆ గ్రహ దశ మీ జన్మ జాతక చక్రంలో ఆ గ్రహానికి ఏ భావాధిపత్యాలు వచ్చాయి, ఆ భావానికి కారకుడిని తీసుకోండి. ఆ కారకుడు మీ జన్మ జాతక చక్రంలో యోగ కారకుడు అయ్యి ఉంటే ఆ గ్రహదశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అది శుక్ర మహాదశ అయినా రాహు మహాదశ అయినా. ఇప్పుడు ఇదే మకర లగ్నం తీసుకుందాం. ఇంకొకటి మకర లగ్నం, ఒక అబ్బాయి జన్మించారు. శని భగవానుడు వక్రం. వీరు 94 జూలైలో జన్మించారు. వీరికి ఉద్యోగం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న వేసిన ప్రశ్న. మరి మకర లగ్న జాతకులకి శని భగవానుడి దశ అంటే లగ్నాధిపత్యం, ద్వితీయాధిపత్యం వచ్చింది. మకర లగ్నానికి మరి లగ్నం అంటే రవికి ఏదొచ్చిందండి? అష్టమాధిపత్యం వచ్చింది. అంటే అష్టమకారక ఫలితాలు శని భగవానుడు అందిస్తూ ఉంటారు.
ఇదే శని భగవానికి ద్వితీయాధిపత్యం వచ్చింది. దీని కారకుడు గురుడు. మరి ఈ గురుడు 12, 3కి ఆధిపత్యాలు వచ్చాయి, శుభస్థానాలు కాదు. మరి ఎలా అందిస్తారు? నెక్స్ట్ వచ్చే దశ వీరికి బుధ మహర్దశ. బుధుడు స్వక్షేత్ర స్థితిగతితే ఉన్నారు. బుధ మహర్దశ అన్నప్పుడు ఈ మకర లగ్నానికి 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపత్యం అంటే కుజుడు కారకుడు. మరి ఇదే బుధుడికి భాగ్యం, మళ్ళీ గురుడు. ఈ మకర లగ్నానికి కుజుడు చతుర్థాధిపతి, లాభాధిపతి ఫలితాలు బుధుడు అందిస్తాడు. అట్లాగే భాగ్యకారకుడు గురుడు, మళ్ళీ వ్యయ తృతీయ భావ ఫలితాలు కూడా బుధుడు అందిస్తూ ఉంటారు. బుధుడు నేరుగా అందించరండి, ఏ గ్రహము నేరుగా అందించరు. ఆ గ్రహము యొక్క భావకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ భావకారకుడికి జన్మజాతక చక్రంలో శుభాధిపత్యాలు వచ్చినప్పుడు శుభ ఫలితాలు, పాపాధిపత్యాలు వచ్చినప్పుడు పాప ఫలితాలు ఇలా దశల్లో ఉంటాయి. సుఖాలు ఎందుకు అనిపిస్తుంది? ఇందాక ఉదాహరణ చేతకు చెప్పిన మేషలగ్నం గురు మహర్దశ చిన్న వయసులోనే వచ్చేసింది అనుకోండి, కరెక్ట్గా సంపాదించే వయసులో, మరి అదృష్టవంతులే కదా, మంచి ఉద్యోగం అందుకే అందుకుంటారు. మేషలగ్నంలో జన్మించి గురు మహర్దశ దశ రావాలండి. ఎందుకు ఆ దశ రావాలంటే మనం ఏ నక్షత్రంలో పుట్టామన్న దాన్ని బట్టి ఉంటుంది. మేషలగ్నం అయ్యి గురు మహర్దశ, మేషలగ్న జాతకులు రాహువు ఆర్ద్ర నక్షత్రంలో పుడితే వెంటనే చిన్న వయసులో వచ్చే దశ ఏంటండి? గురు మహర్దశ. గురు మహర్దశ 16, 17, 18, 19, 20 గురుడికి మెచ్యూరిటీ లెవెల్స్ ఇవి. మరి అప్పుడు గురు మహర్దశ యోగాన్ని ఇస్తుందా? 100% యోగాన్ని ఇచ్చేస్తుంది. ఇట్లా తీసుకోండి. ఇందాక మీనలగ్నానికి కుజుడు యోగకారకుడే. మీనలగ్నానికి ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయ్యాడు కుజుడు. మరి కుజు మహర్దశ వచ్చిందంటే ద్వితీయానికి భాగ్యానికి కారకుడు గురుడే. మరి ఆ గురుడికి లగ్నాధిపత్యం, దశమాధిపత్యం వచ్చింది. మరి ఎంత మంచి పెద్ద ఉద్యోగంలో ఉంటారండి వీళ్ళు. ఆ దశ ఎప్పుడు రావాలి? కుజు మహర్దశ మీనలగ్నం వారికి కరెక్ట్గా చదువు అయ్యి 20-21 సంవత్సరాలకి స్టార్ట్ అయిపోతే 100% ఉద్యోగంలో పెద్ద ఉద్యోగంకి వెళ్ళిపోతారు. ఇట్లా ఉంటుంది. మరి ఒక వీడియోలో చెప్పారండి, ఏ గ్రహాలైతే ఆ గ్రహాలు, అది కరెక్టే. దీంతో పాటు ఈ కుజుడు ఎక్కడ స్థితి పొందారన్నది చూసుకోవాలి. ఆయన గురుపాలిత రాశుల్లో స్థితి పొందితే మరింత రాజయోగం, శనిపాలిత గ్రహాలతో స్థితి పొందితే తక్కువ. ఇట్లా ఉంటుంది మళ్ళీ అక్కడ వేరియేషన్. అట్లాగే డిగ్రీలు అడిగారు కొంతమంది. డిగ్రీస్ అంటే ఒక గ్రహము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారినప్పుడు 0 డిగ్రీస్తో మొదలవుతుంది, 30 డిగ్రీలు. మీరు జన్మించినప్పుడు ఆ గ్రహము ఆ రాశిలో ఎన్ని డిగ్రీలు పొందింది? బాలావస్థ, కుమారావస్థ, యవ్వనవస్థ, వృద్ధావస్థ, మృతావస్థ. అంటే 0 డిగ్రీల నుండి 5 డిగ్రీల వరకు బాలావస్థ. అట్లాగనమాట. దాన్ని బట్టి ఆ గ్రహము మనకి ఎంత ఫాస్ట్గా ఉందనేది అర్థమవుతుంది. ఇలాగా ఈ అవస్థల్లో ఉండి మనకి జన్మజాతక చక్రంలో గ్రహదశ సుఖాలని ఇవ్వాలంటే ముఖ్యంగా ఏ గ్రహదశ అయితే మీ జన్మజాతక చక్రం నడుస్తుందో ఆ గ్రహదశ భావకారకుడిని తీసుకొని మీరు టాలీ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఇన్ని రకాల ఉంటాయి. అట్లాగే చంద్రబలం ఉండాలి జాతక చక్రానికి. లగ్న బలం ఎంత ముఖ్యమో చంద్రబలం కూడా అంతే ముఖ్యం. చంద్రుడు పూర్ణచంద్రుడు అయి ఉండాలి. క్షీణచంద్రుడు కాకుండా వృద్ధి చంద్రుడు ఉండాలి. జాతక చక్రంలో యోగాలు అనుభవించాలంటే చంద్రబలం కూడా చాలా ముఖ్యం. ఎందుకు అంటే మనోకారకుడు చంద్రుడు. మనం ఏదైనా దృఢమైన నిశ్చయంతో మనసుతో ఆలోచించినప్పుడు పనులన్నీ సాధించుకోగలం.
అట్లాగే ఒక్కొక్కసారి మనకి ఒక గ్రహం చెడు చేస్తుంది అనుకున్న టైంలో అది మంచిని కూడా ఇస్తుంది. అది కూడా ఏ నక్షత్రంలో స్థితి పొందింది, ఆ నక్షత్రాధిపతి గ్రహ జాతకానికి ఏ భావకారకుడు అయ్యారు, ఆయన ఎక్కడ స్థితి పొందారన్న బట్టి కూడా గ్రహం ఇస్తుంది. అంటే ఒకే కోణంలో ఎప్పుడు జాతక చక్రాన్ని చూసుకోకూడదు. ఎప్పుడు కూడా మనకి ఒక కష్టం వచ్చినా, ఒక సుఖం వచ్చిందనుకోండి, అందరూ హ్యాపీయే ఫీల్ అవుతారు, జాతక చక్రమే చూసుకోరు. కష్టం వచ్చినప్పుడు ప్రస్తుత గ్రహదశ ఏంటి అని చూసుకుని నడిస్తే మంచిది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.